వందేళ్ల చరిత్ర ఉన్న విశ్వవిద్యాలయం అది. ఎన్నో పోరాటాలకు పురిటిగడ్డ అది. దేశం గర్వించదగ్గ ఎంతో మంది మహానుభావులను తీర్చిదిద్దిన యూనివర్సిటీ అది. అలాంటి చదువుల తల్లివడిలో మరోసారి బోర్డర్ నాన్ బోర్డర్ వివాదం తెరపైకొచ్చింది. నాన్ బోర్డర్లను తరిమేసేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. అయితే దీనిపై విద్యార్థి లోకం భగ్గుమంటోంది. ఇంతకు ఓయూలో ఏం జరుగుతోంది? ఆ బోర్డర్ నాన్ బోర్డర్ వ్యవహారం వెనుక అసలు కారణమేంటి? నిజాములు నిర్మించిన విశ్వవిద్యాలయం, ప్రపంచ గుర్తింపు పొందిన సరస్వతి వనం, లక్షల మంది విద్యార్థులు, వందల సంఖ్యలో అనుబంధ కళాశాలలు, చదువుల తల్లి ఒడిలో బోర్డర్ నాన్ బోర్డర్ వివాదం. ఉస్మానియా విశ్వవిద్యాలయం 100 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన యూనివర్సిటీ. ఎన్నో ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఓయూలో మరోసారి బోర్డర్ నాన్ బోర్డర్ వ్యవహారం తెరపైకి వచ్చింది. క్యాంపస్ లో రాజకీయాలకు నాన్ బోర్డర్లు కారణమవుతున్నారని ఓయూ యంత్రాంగం ఆరోపిస్తుంది. దీంతో వాళ్లను ఖాళీ చేయించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇప్పుడు ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఓయూ క్యాంపస్ లో 22 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో 18 బాయ్స్ హాస్టల్స్. పీజీ ఆర్ట్స్ అండ్ సైన్స్, పీహెచ్డీ, ఇంజనీరింగ్, టెక్నాలజీ, బీఈడీ, లా, మేనేజ్మెంట్ కోర్సుల విద్యార్థులకు ఈ హాస్టల్లో వసతి కల్పిస్తున్నారు. అయితే హాస్టల్ గదుల్లో నిర్దేశించిన విద్యార్థుల కంటే ఎక్కువగా ఉండడంతో ఆయా హాస్టల్లో శానిటేషన్, నిర్వహణ అధికారులకు ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉంటే గత 10 ఏళ్లతో పోలిస్తే ఉన్నత చదువుల కోసం వస్తున్న విద్యార్థినుల సంఖ్య ఓయూలో రెట్టింపైంది. గతంలో 60% అబ్బాయిలు, 40% అమ్మాయిలు ఉండేవారు. ప్రస్తుతం అమ్మాయిల సంఖ్య 60%కి పెరిగినట్లు తెలుస్తుంది. క్యాంపస్ కాలేజీలో చదువుతున్న వారితో పాటు అనుబంధ కాలేజీలైన కోటి ఉమెన్స్, సికింద్రాబాద్ పీజీ, ఖైరతాబాద్ పీజీ కాలేజీలో చదువుతున్న యువతులకు కూడా ఇక్కడే వసతి కల్పిస్తున్నారు. ప్రస్తుతం క్యాంపస్ లో 4 హాస్టల్ భవనాలు వీరికి కేటాయించగా వాటిలో 3800 మంది ఉంటున్నారు. గదుల కొరత వల్ల ఒక్క దాంట్లో 6 నుండి 8 మంది ఉండాల్సి వస్తుంది. ఓయూ క్యాంపస్ లోకి కొత్తగా అడుగుపెట్టిన విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. హాస్టల్లో సీటు దొరికినా రూమ్ లో ఉండేందుకు తిప్పలు తప్పని పరిస్థితి. యూనివర్సిటీలో చదువుకొని ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ హాస్టల్స్ లో ఉండడంతో ఇతర విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నాన్ బోర్డర్స్ కు ఎన్నిసార్లు చెప్పినా దశల వారీగా అవగాహన కల్పించినా వాళ్లల్లో మార్పు రావడం లేదు. గతంలో నాన్ బోర్డర్స్ ను హాస్టల్స్ నుండి పంపించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంతేకాదు కొందరు విద్యార్థులు హాస్టల్స్ లో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. విద్యార్థులు చాలా ఆశలతోటి వస్తుంటారు ఇక్కడికి చదువుకోవాలని, తర్వాత పై చదువుకొని తర్వాత ఏదో క్యారియర్లో సెటిల్ అయిపోవాలనే ఉద్దేశంతో వస్తుంటారు. మరి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మనం పనిచేయాలంటే వాళ్ళకి ఇక్కడ వసతి అనేది కల్పించాలి, విద్యాభ్యాసం చక్కగా జరగాలి. మరి అట్లాంటప్పుడే మరి వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ ఫ్యామిలీ జీవితాలు బాగుపడతాయి, ఈ రాష్ట్రం కూడా బాగుపడుతుంది. సో అందువల్ల ఇది గమనించి అందరూ కూడా వెళ్ళిపోతే బాగుంటుందని నా ఉద్దేశం. గత 2 ఏళ్లలో 3500 మంది విద్యార్థులు ఓయూలో పీహెచ్డీ అడ్మిషన్ పొందారు. కొత్తగా చేరిన పీహెచ్డీ విద్యార్థులకు హాస్టల్, మెస్ వసతి కల్పించాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్ల కోర్సు పూర్తి చేసిన పీహెచ్డీ విద్యార్థులు హాస్టల్స్ ను ఖాళీ చేయాలి, లేదంటే కొత్త విద్యార్థులకు వసతి కల్పించడం కష్టం. దీంతో నాన్ బోర్డర్స్ పై కఠినంగా వ్యవహరించాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఓయూ క్యాంపస్ హాస్టల్స్ లో ఉంటున్న నాన్ బోర్డర్స్ రానున్న 15 రోజుల్లో ఖాళీ చేయాలని, లేకపోతే పోలీసుల సహకారంతో బయటకు పంపించాల్సి వస్తుందని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం వార్నింగ్ ఇచ్చారు. ఈ నాన్ బోర్డర్స్ చాలా కాలం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వీరందరూ వెళ్ళిపోతే మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. తర్వాత ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు అప్పీల్ చేసాము, మీడియా ద్వారా కూడా అప్పీల్ చేశాము. తర్వాత మేము నోటీసులు కూడా ఇచ్చాము, అనేక మార్లు కౌన్సిలింగ్ కూడా చేసాము. అప్పుడప్పుడు కొంతమంది వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ రావటం జరుగుతుంది. ఈసారి ఏంటంటే మేము తప్పకుండా వాళ్ళని వేకేట్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాము. అందుకని మా యంత్రాంగం అంతా తయారవుతుంది. మేమైతే మరి కృత నిశ్చయంతో ఉన్నాం. తప్పకుండా వారిని
పంపించాలని. సర్కార్ ఆదేశాలతో చర్యలకు సిద్ధమైంది ఓయూ సిబ్బంది. గతంలో కూడా ఈ వివాదం ఓయూలో రచ్చకు కారణమైంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తూ ఉండడంతో ఈసారి ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది. సర్కార్ ఆదేశించింది. దీంతో ఓయూ అధికారులు ఆదేశాలు అమలు చేయాలని ఒంటికాలపై నిల్చున్నారు. కానీ ఇక్కడే ఓ చిక్కొచ్చి పడింది. వాళ్ళు అనుకున్నారు సరే, అసలు విద్యార్థులేమంటున్నారు? ప్రభుత్వం యూనివర్సిటీ నిర్ణయంపై వారి వాదనేంటి? ఉస్మానియా యూనివర్సిటీకి 100 ఏళ్ల చరిత్ర ఉంది. దీనికి 720 అనుబంధ కాలేజీలు ఉన్నాయి. 87 దేశాలకు చెందిన 5155 మంది విదేశీ విద్యార్థులున్నారు. 3.5 లక్షల మంది దేశీయ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 27 యూజీ ప్రోగ్రామ్స్, 68 పీజీ కోర్సులు, 24 డిప్లొమా కోర్సులు, 15 సర్టిఫికేట్ కోర్సులు, 2 రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఉన్న యూనివర్సిటీ ఇది. క్యాంపస్ లో 12 ఫ్యాకల్టీలు, 53 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 560 మంది టీచింగ్ స్టాఫ్, 1695 మంది నాన్ టీచింగ్ స్టాఫ్, 446 మంది కాంట్రాక్ట్ టీచింగ్ స్టాఫ్, 16 రీసెర్చ్ సెంటర్లు కొనసాగుతున్నాయి. కేవలం ఒక్క క్యాంపస్ లోనే 7000 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి కోసం 25 వసతి గృహాలు ఉండగా వీటిలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 100 సంవత్సరాల చరిత్ర గల ఈ యూనివర్సిటీలో విద్యార్థుల జనాభా దామాషక ప్రకారం హాస్టళ్ల ఏర్పాటు చేయడంలో, కొత్త బిల్డింగుల నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వాళ్లకు వాళ్ళ పెడచెవిన పెట్టారు. ఆ నిర్లక్ష్యాన్ని వీడి ఇప్పటికైనా పరిశోధక విద్యార్థులకు ప్రతిష్టాత్మకంగా తీసుకొని నూతన హాస్టళ్లను సాంకేతిక పరిజ్ఞానంతో ఒక ఇంటర్నెట్ సౌకర్యం కావచ్చు, అధునాతనమైనటువంటి భవనాలను నిర్మించి ఈ కొత్త పరిశోధక విద్యార్థులకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమస్యను ఈ నాన్ బోర్డర్స్ అనేటువంటి ఇష్యూని ఒక సమస్యగా చూడకుండా ఇది ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ నిరుద్యోగుల యొక్క జీవన మరణ సమస్యగా భావించి దీనికి సుదీర్ఘమైనటువంటి పరిష్కార మార్గాలని వెతకాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను అధికారులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొత్త వాళ్ళ ఇబ్బంది అంటే ఇప్పటికే లా కాలేజ్ కావచ్చు, సైన్స్ కాలేజ్ కావచ్చు, స్ట్రెంత్ పెరుగుతున్న కొద్దీ హాస్టల్ అని ఇప్పటివరకు కట్టలేదు. 100 శతాబ్ది చాలనుకున్నారు, ఒక్క బిల్డింగ్ కూడా నిర్మాణం చేయలేదు. వీసీ బిల్డింగ్ హాస్టల్ ఒక్క బిల్డింగ్ కంప్లీట్ చేయాలన్నప్పుడు మరి ఎక్కడికి రావాలి విద్యార్థులకు? అది ఇబ్బంది తప్ప నాన్ బోర్డు సమస్య లేనే లేదు ఇక్కడ. వర్సిటీ నిబంధనల ప్రకారం ఒక్కో పీహెచ్డీ విద్యార్థికి ఒక గది కేటాయించాలి. 120 గదుల సామర్థ్యం ఉన్న న్యూ పీజీ హాస్టల్లో పీహెచ్డీ విద్యార్థులకు వసతి కల్పిస్తున్నారు. గత కొన్నేళ్ల క్రితం వరకు ఒక రూమ్ కు ఒక విద్యార్థి ఉండేవారు. కొత్త హాస్టళ్లు లేకపోవడం, గతంతో పోలిస్తే ప్రస్తుతం పీహెచ్డీ విద్యార్థుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం ఒక్క గదిలో 2 నుండి 3 సర్దుకుంటున్నారు. ఇక 101 గదులు ఉన్న ఎన్ఆర్ఎస్ హాస్టల్లో 300 మందికి పైగా ఉంటున్నారు. అన్ని హాస్టల్లోనూ విద్యార్థుల నిష్పత్తికి తగినన్ని మరుగుదొడ్లు, స్నానాల గదులు లేక తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇక సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చేరిన వారికి వసతి గగనమే అయిపోయింది. ఇప్పుడు నాన్ బోర్డర్స్ అనే ఇష్యూ వేసుకుంటారు. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు లేక ఎవడైతే ఉద్యమం చేసిండో వాడు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు అర్ధాంతరంగా బయటికి పంపిస్తా అంటే మరి వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి? వాళ్ళ వల్ల తెలంగాణ, మా వల్లనే తెలంగాణ వచ్చింది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఇది అనేది ఈ విషయం కాదు. మీరు ఈ క్యాంపస్లో ఎన్ని అక్రమంగా ఉన్నాయి, వాడి ఇల్లు కానీ ఇంకా మీరు చేసే అక్రమాలు, మొన్న సెంచరీ సెలబ్రేషన్లో ఇంకా మీరు శ్వేతపత్రం విడుదల చేయలేదు. ఎన్ని కోట్లు మీరు తిన్నారనేది అందరికీ తెలుసు. అది చేసి నాన్ బోర్డర్ల మీద పడతాం అనేది మరి మీ చేతగా ఫస్ట్ మీరు సరి చేసుకుని తర్వాత మా పైకి రండి. తమ హాస్టల్లో నాన్ బోర్డర్స్ ఎవరూ లేరని, ఉన్నవాళ్లు బోర్డర్స్, ఎక్స్ బోర్డర్స్ మాత్రమే ఉన్నారని విద్యార్థులు చెప్తున్నారు. హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని, సరైన గదులు నిర్మించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అలా కాకుండా బోర్డర్లు, నాన్ బోర్డర్లంటూ విద్యార్థులను వెళ్లగొట్టేందుకు చర్యలు చేపట్టడంపై బగ్గుమంటున్నారు. ఈ పరిస్థితుల్లో సర్కార్ తమ నిర్ణయం మార్చుకుంటుందా? విద్యార్థుల పట్ల వర్సిటీ అధ్యాపకులు ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది.